హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే నేను ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నా. మీ ఇంట్లో కూడా నాలాగా మట్టికాయలు తినని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ చేసి పెట్టేయండి. ఎప్పుడు ఇదే అడిగి చేయించుకొని తింటారనమాట. నేను తినట్లేదని మా మమ్మీ రెసిపీ చేశాక నేను ఫుల్గా తింటున్నా. దీనికి కావాల్సింది మట్టికాయలు అయితే ఉడకపెట్టి పెట్టేసినాం, ఆలు కూడా ఉడకపెట్టేసినాం, ఆనియన్ టమాటా కట్ చేసుకున్నాము, పోపు దినుసులు, జీలకర్ర, ధనియాల పొడి అండ్ కారం అనమాట. తెల్లవాయలు, ఉప్పు, కారము, జీలకర్ర, ధనియాలు, తెల్లవాయలు అన్నీ వేసి పొడి చేసి పెడతారనమాట అమ్మ. ఆ పొడి తీసుకున్నాము అండ్ కొంచెం పసుపు. సో ఇలా వేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసి మంచిగా దోరగా వేయించుకొని ఆనియన్ అనేది వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. నేను మట్టికాయలు తినడం లేదని అవి కూడా హెల్తీ అని చెప్పేసి మా మమ్మీ ఇలా చేసి పెట్టిందనమాట. ఒక్కసారి చేయగానే నేను ఎప్పుడు ఇదే చేయించుకొని తింటున్నా. ఎర్రగడ్డ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత టమాటో వేసి బాగా మగ్గబెట్టుకోవాలి, అంటే స్మూత్ అయిపోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, ఆ కారంలోనే ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి తెల్లవాయలు కూడా ఉంటాయి. సో ఆ కారం వాడతాం మేము, తాలింపుల పొడి అంటారు. సో ఆ తర్వాత ధనియాల జీలకర్ర పొడి కొంచెం ఎక్స్ట్రా కూడా వేసి ఉడకపెట్టుకున్న ఏదండి మట్టికాయలు, క్యారెట్, ఆలు వేసుకోవాలి. మీరు ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మనం మట్టికాయలు ఉడకపెట్టేటప్పుడు కొన్ని వాటర్ వేసి ఉంటాం కదా, ఆ వాటర్ ఇందులో వేసేయాలన్నమాట. కొన్ని వాటర్ వేసి మంచి ఉడుకు పట్టేటప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ. ఎంత బాగుంటుందంటే నిజంగా మీరు నన్ను నమ్మి ట్రై చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది రెసిపీ. సింపుల్గా ఎప్పుడన్నా కొన్ని వెజిటేబుల్స్ అన్నీ మిగిలిపోయినప్పుడు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఎస్పెషల్లీ నచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తినట్లేదు అనమాట మట్టికాయలు, అవన్నీ ఫైబర్ కదా. సో అందుకు మా మమ్మీ ఇలా చేసిందనమాట, నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేస్తారని రెసిపీ సింపుల్గా స్వీట్గా చూపించేసాను అనమాట. ఓకే, ట్రై చేస్తారనుకుంటున్నా. బాయ్ గాయ్స్, నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.